కుట్రపూరితంగానే ఢిల్లీకి నీటి ప్రవాహం తగ్గింపు అంట. ఎవరిమే? కేజ్రీవాల్కి సంబంధించినటువంటి మినిస్టర్ చెప్తున్నటువంటి మాట. అవును, నా లెక్క తప్పింది, ఇకపై జోస్యం చెప్పను. ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు. 2024 లోక్సభ ఎన్నికల ఫలితాలపై తాను అంచనాలను తప్పాయని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఒప్పుకున్నారు. ఆ విషయాన్ని ఒప్పుకోవడానికి తనకు ఎలాంటి సంకోచము లేదని స్పష్టం చేశారు. తనలా చాలా మంది ఎన్నికల వ్యూహకర్తలు కూడా ఫలితాలను అంచనా వేయడంలో పొరపడ్డారని పీకే చెప్పుకొచ్చారు. తాను ఇకపై ఎన్నికల ఫలితాల గణాంకాలపై అంచనాలు చెప్పడం మానేస్తానని ఆయన ప్రకటించారు. ప్రముఖ జాతీయ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పీకే ఈ వివరాలను వెల్లడించారు. ఈసారి ఎన్నికల ఫలితాలపై అంచనాలు చెప్పేటప్పుడు చాలా అంశాలను పరిగణలోకి తీసుకోకుండా వదిలేశారని ప్రశాంత్ కిషోర్ ఒప్పుకున్నారు. నేను చెప్పిన దానికంటే దాదాపు 20% తేడా వచ్చిందని, బీజేపీకి 300 లోక్సభ సీట్లు వస్తాయని చెప్పాను, కానీ వాళ్లకు 240 సీట్లే వచ్చాయని, మోడీ సర్కారుపై కొంత ప్రజాగ్రహం ఉందని నేను చెప్పాను. మోడీ పనితీరుపై పెద్దగా అసంతృప్తి లేదన్నాను. దానికి ప్రతిబింబం ఎన్నికల ఫలితంలో కనిపించింది అన్నారు. ఈ విషయంలో ప్రశాంత్ కిషోర్తో ఏకీభవిస్తూ ఒక మాట నేను చెప్తా. ఒక్క మాట చాలా స్ట్రైట్గా ఏంటంటే, మోడీ మీద కూడా కోపం ఉన్నది. ఇది ఎవ్వరు ఒప్పుకోరు, ఇది వాస్తవం. అటు ఇటు అయ్యి ఉంటే కాస్త కాశీ పట్టణం నుంచి లేదా కాశీ ఎంపీ సీట్ నుంచి నరేంద్ర మోడీ ఎక్కడి నుంచి అయితే నిలబడ్డాడో ఆడ కూడా ఆయన ఓడిపోయి ఉండేటోడు. కాస్త అటు ఇటు అయ్యి ఉంటే